డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు తప్ప మిగతా సీఎంలు అందరూ వ్యతిరేకించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? రేవంత్ రెడ్డి, స్టాలిన్, పినరాయి విజయన్, సిద్ధరామయ్య అందరూ ఒక్కతాటిపైకి వచ్చి దక్షిణాది రాష్ట్రాల బలాన్ని పార్లమెంటులో నిరూపించారు. ఆ బలమే డీలిమిటేషన్ బిల్లును ఆపగలిగింది. మరి చంద్రబాబు నిర్ణయం కారణంగా అతనిపైన వస్తున్న విమర్శలేంటి? చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల పరువును నిజంగానే కేంద్రానికి తాకట్టు పెట్టారా? చూద్దాం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఆ బిల్లును వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు తెలియజేశాయి. బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తెలివిగా మహిళా బిల్లుకు అటాచ్ చేసి పాస్ చేయాలని చూసింది. కానీ ప్రతిపక్షాలు బీజేపీ ఆటలను సాగనివ్వలేదు. పార్లమెంటులో బీజేపీకి రావాల్సినంత మద్దతు రాకపోవడంతో డీలిమిటేషన్ బిల్లుకు అడ్డుకట్టపడింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు మినహా మిగతా వారంతా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇప్పుడు ఇదే చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టి బిల్లుకు చంద్రబాబు మద్దతు పలికారని ఆయనపైన విమర్శలు వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఆగిపోయాక చంద్రబాబు పైన ఇంకా విమర్శల వెల్లువ ఎక్కువైంది. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు రికార్డు ఇవ్వాల్సింది పోయి పార్లమెంటు సీట్లు తగ్గించడం శిక్షించినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో బిల్లు వీగిపోయాక సీఎం చంద్రబాబు నాయుడుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి బీజేపీకి మద్దతు ఇచ్చారని చంద్రబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి పట్టిన గతే చంద్రబాబు కూడా పడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్ళు గురు శిష్యులుగా పిలువబడే వీరిద్దరూ డీలిమిటేషన్ బిల్లు తర్వాత వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ అవసరం ఉన్నంత వరకే చంద్రబాబు నాయుడుతో ఉంటుందని, ఆ తర్వాత మధ్యలోనే వదిలేస్తుందని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలే దీనికి గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొదట్లో కూటమిగా ఉన్న బీజేపీ కాలక్రమేణా స్థానిక పార్టీలను పక్కకు తప్పించి సీఎం సీటును లాగేసుకుంటుంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ను తప్పించి బీజేపీ నేతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. రాబోయే రోజుల్లో ఏపీలోనూ అదే జరుగుతుందని రాజకీయ నిపుణులు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. కానీ బీజేపీ రాజకీయాలు చంద్రబాబుతో నడవవు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా డీలిమిటేషన్ బిల్లు విషయంలో మాత్రం చంద్రబాబు వ్యవహరించిన తీరు కాస్త బాధను కలిగిస్తుందనే చెప్పుకోవాలి. ప్రజలు ఫస్ట్, పార్టీ సెకండ్ అనేలాగా రాజకీయాలు ఉండాలి. కానీ చంద్రబాబు పార్టీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏపీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే నిధుల సమీకరణలో ఇబ్బందులు కలుగుతాయని ఆయన బాధించుండొచ్చు. కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమవుతోంది.